టమాటాలు కుళ్ళిపోతున్న టమాటాలు చూస్తే అంతే బాధ కలుగుతుంది. అలాగే మా ప్రాంతంలో నిమ్మకాయలు రోడ్డు పక్కన అటు ఇటు పడిపోతే, నేను పాయకరావుపేట అంటే విశాఖ జిల్లాలో తమలపాకు రైతులు తమలపాకులన్నీ కూడా రోడ్డుకి అవతల పడేస్తుంటే మనం ఉండి చేస్తుంది ఏమిటి అనే విషయం తప్పనిసరిగా ఎప్పటికప్పుడు మనకి గుర్తుకొస్తుంటుంది. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ రైతాంగానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలు ఏవైతున్నాయో వాటిని ఒకసారి పరిష్కరించకపోవచ్చు, ఇబ్బంది రావచ్చు ఒక సంవత్సరం, మళ్ళీ అదే సమస్య రెండోసారి వచ్చింది, రెండో సంవత్సరం కూడా వచ్చింది, మూడో సంవత్సరం కూడా వస్తుంది. ఇందాక రైతులతో మాట్లాడుతుంటే ఏమన్నారంటే నెక్స్ట్ ఇయర్కైనా మనకి రిలీఫ్ దొరుకుతుందంటే లేదు సార్, మళ్ళీ ఇలానే పరిస్థితి ఇంకా దారుణంగా అయిపోతుందేమో అనే అభిప్రాయం వ్యక్తపరిచారు. అంటే ఒకసారి సమస్య రావడాన్ని మనం అందరూ అంగీకరించవచ్చు. ఆ సమయంలో ఉత్పత్తి ఎక్కువగా పెరిగిపోవడం మనకి, అలాగే అనేక రకాల ఇతర కారణాలు, బయట మార్కెట్ లేకపోవటం, ఇండస్ట్రీ కొంచెం కుదేలు పడటం, ఇటువంటివన్నీ అర్థం చేసుకోవచ్చు. కానీ అదే సమస్య ఇంకొకసారి రావటం అనేది జరగకుండా ఉండే విధంగా మనం చూడాలి. ఆ విధమైన ఆలోచనతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కానీ ఏదైతే తోతాపూరి ముఖ్యంగా మామిడి రైతులు చిత్తూరులో వాళ్ళ యొక్క పంటకి ఏదైతే ధర రాని ఒక పరిస్థితి ఉందో నిజంగానే అందరినీ కలిసివేస్తుంది. గత సంవత్సరం నేను ఈ ప్రాంతంలో సారథ్యం అనే కార్యక్రమంలో జిల్లా పర్యటనకు వచ్చిన తర్వాత ఈ యొక్క జిల్లాలో అతి ముఖ్యమైన సమస్య ఏదైనా ఉంది అంటే నేను ఆగస్ట్ మంత్లో రావటం జరిగింది. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మా మామిడి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. మా యొక్క మామిడి పంటను అమ్మడానికి గిట్టుబాటు ధర రాలేదు, అది అమ్మడం కన్నా పారేయటమే బెటర్, అంటే అమ్మి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయ్యే ఖర్చు కన్నా దాన్ని పారేస్తేనే బెటర్ అని చెప్పి మేము అందరూ కూడా పారేసాం. నిజంగానే బాధేసాం. చాలా కష్టపడి సంవత్సరానికి ఒకసారి పండుతుంది, మిగతావన్నీ కూడా 2-3 సార్లు పండుతాయి. కానీ ఆ విధంగా పండిన ఒక్కసారి పంటని అంటే మొత్తం సంవత్సరం అంతా కూడా కాపాడుకొని దానికి సస్యరక్షణ చేసి దానికి సంబంధించి అనేక రకాల మందులన్నీ కూడా పిచికారీ చేసి ఆ విధంగా రక్షణ చేసి ఆ పండు చేతికి అందిన తర్వాత దానికి ధర రాకపోతే దానికి పడిన ఇబ్బంది ఇంత అంతా కాదు, అది ఒక కడుపు కోత లాంటిది. కనుక ఆ యొక్క సమస్య పరిష్కారానికి ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం మాట్లాడటం జరిగింది. అనేక రకాల ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి, సుమారు 53 పల్ప్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటి మీదే వీళ్ళు ఆధారపడి ఉండాలి. అలాగే ఇది ఆ ఇండస్ట్రీ వాళ్ళు ధర నిర్ణయించేది వాళ్ళ చేతిలో ఉంది, మన చేతిలో లేదని చెప్పడం. అయితే వాళ్ళు ఇచ్చే ధర కన్నా మనం కొంత వాళ్ళకి సహకారిగా కొంత మనం ప్రకటన చేసి ఇవ్వాలి అని చెప్పి గత సంవత్సరం కొంత ప్రకటించారు. ఈసారి కూడా తప్పనిసరిగా అందరికీ కూడా 4 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదనంగా వాళ్ళు 6 రూపాయలు ఇవ్వాలి, 10 రూపాయలకి పర్వాలేదు అని చెప్పి అనుకున్నారు. సరిపోదు కదా, సరిపోదు కానీ పర్వాలేదు నాకు. కానీ వాళ్ళు ఇంకో రూపాయి తగ్గించారు, ప్రభుత్వం ఇస్తుంది కదా అని చెప్పి 1 రూపాయి తగ్గించేయడం ఏదైతే ఇది చాలా అన్యాయం. తప్పనిసరిగా ఈ విధంగా జరగకుండా ఉండే విధంగా మనం ఆలోచన చేయాలి. అయితే ఇది కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే. అంటే అది కేవలం సమస్య వచ్చింది, దాన్ని దాటడానికి ఏం చేయాలంటే ఏదో గిట్టుబాటు ధర ప్రకటించేస్తే సరిపోతుంది. నిజంగానే అలానే ఆలోచన చేస్తున్నారేమో, కేవలం ఆ యొక్క తాత్కాలిక సమస్య పరిష్కరించి వెళ్ళిపోదామని కాకుండా దీర్ఘకాలికంగా మధ్యకాలికంగా మన యొక్క సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా అడుగులు వేయాలి. నిజంగా నేను ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం అదే. మన యొక్క సమస్య అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే, పేపర్లో అన్నింటిలో కూడా వస్తుంది, రైతులు మీ అందరూ కూడా. కానీ దాన్ని ఏ విధంగా దాటాలి, ఆ యొక్క మరొకసారి నెక్స్ట్ ఇయర్ ఇది వస్తుందనే అభిప్రాయం రైతుల్లో కలగనివ్వకుండా ఉండడానికే ఈ యొక్క సెమినార్ అన్న ఆ యొక్క అభిప్రాయం. ఆ విధంగానే మనకి అనేక రకాల విషయాలు తెలియజేస్తారు. దీని నుంచి దాటడానికి వీళ్ళు తెలియజేసిన దాన్ని మేము ఆసరాగా తీసుకుని దాటించే ప్రయత్నం చేయాలని చెప్పి ఇవాళ కూటమి నేతృత్వంలో ఏదైతే మన యొక్క ప్రభుత్వం ఉందో ఆ విధంగా మీ అందరికీ హ్యాండ్ హోల్డింగ్ అంటారు, ఆ యొక్క చేతికి ఆసరాగా ఇచ్చి దాటించే ప్రయత్నం చెయ్యాలి అనే లక్ష్యంతోనే రావటం జరిగింది. కనుక తప్పనిసరిగా మీ యొక్క ఎమ్మెల్యే, ఎంపీ, అలాగే మేము అందరం కలిసి ఆ యొక్క ప్రయత్నం చేస్తాం. మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నిత్యం ఏదైనా ఒక సమస్య ఉందా దానికి పరిష్కారం ఏంటని అధ్యయనం చేసి ఆ విధంగా అడుగులు వేసే ఒక నేర్పరితనం కలవాళ్ళు, ఆ విధంగా చిత్తశుద్ధితో ఉన్నవాళ్ళు. కనుక తప్పనిసరిగా అది చేయడానికి ఏవేవి చేయాలో అవన్నీ చేయడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ, నేను కూడా ఇవాళ మీలాగే అంటే మీకు కాదు, మీకు అన్ని సమస్యలు తెలుసు, నేను సమస్య తెలిసినా దాని యొక్క పరిష్కారానికి సంబంధించిన ఏమే అవకాశాలు ఉంటాయి వాటి గురించి ఆలోచన చేయడానికి, వాటి గురించి మీ దగ్గర తెలుసుకోవడానికి, అలాగే నిపుణులు సూచించిన అంశాల్ని
తప్పనిసరిగా తీసుకెళ్ళడానికే రావటం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి ఏమేమి వినియోగించుకొని చేయాలి అది ఇప్పుడే ప్రయత్నం చేయాలి. మొక్క పెరిగి ఆ యొక్క పూత పూసి ఆ పూత మామిడిగా మారి ఆ మామిడి కోసే సమయంలో వచ్చిన కష్టాన్ని నివారణ చేయాలనుకోవాలి. ఇంకా మొక్క పెరగకుండా మొక్కకు సంబంధించి అనేక అంశాలను ఆలోచన చేస్తున్న సమయంలోనే ఆ యొక్క సమస్యకి పరిష్కారం ఆలోచన చేయాలి అనే ఒక ఉద్దేశంతో రావటం జరిగింది. నెక్స్ట్ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరంలో ఈ సమస్య ఉండకుండా ఉండేదానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. నాకు మా ప్రాంతంలో కూడా విశాఖ ఆ ప్రాంతంలో కూడా మాకు జీడి మామిడి తోటలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి వచ్చాడు, సింగపూర్ నుంచి వచ్చాడు. ఆయనకి ఒక ఆయిల్ కార్డినల్ ఆయిల్ ఒకటి కావాలి అని చెప్పి తిరగటం మొదలుపెట్టాడు. అయితే మా ఊర్లో ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఎక్కడున్నాయంటే ఇవి ఇక్కడి నుంచి అంటే జీడి మీ అందరికి తెలుసు, పిక్క తీసేస్తారు, పైన ఉండేది ఏదైతే ఉంటుందో దాంట్లోంచి ఒక ఆయిల్ వస్తుంది, ఒక మంచి ఆయిల్ వస్తుంది. ఆయిల్ని తయారు చేసే పరిశ్రమ మా దగ్గర లేదు. అయితే అత్యధిక దిగుబడిని మీకు అందరూ పలాస్ తెలుసు, పలాస్ కూడా మన లాంటి ఒక క్షేత్రం, మొత్తం అత్యధికంగా జీడిపప్పు వచ్చే క్షేత్రం. కానీ చుట్టుపక్కల రైతులు దాన్ని ఏం చేస్తారంటే పారేస్తారు, తొక్క తీసి దాంట్లో గింజ తీసి అది పారేస్తారు. దాని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే వాళ్ళు బయట నుంచి వస్తారు, ఎక్కడి నుంచి కేరళ కర్ణాటక నుంచి వచ్చి పట్టుకు వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి తయారు చేసుకుంటారు. దాని నుంచి కూడా మంచి సూపర్ క్రిటికల్ ఎక్స్ట్రాక్ట్స్ తీసి ఇంకా అద్భుతమైన అంటే విమానానికి నడిచే ఒక ఫ్యూయల్ కూడా తయారు చేస్తారు. ఆ విధంగా తయారు చేస్తారు, విమానం స్పేస్ శాటిలైట్ సంబంధించిన ఫ్యూయల్ తయారు చేస్తారు. నాకు తెలిసి ఆశ్చర్యం వేసింది, ఎందుకు మనం తయారు చేయకూడదంటే ఎవరు ప్రారంభించలేదని, ప్రారంభించినా కూడా అంత వస్తుందా లేదా, అక్కడ ఉండే ఒక 100 పరిశ్రమలకు సంబంధించిన ఇక్కడి నుంచి వెళ్తుందని తెలిసింది. ఎందుకు ప్రారంభించలేదు అంటే ఎవరు ముందుకు అడుగు వేయలేదు, ప్రభుత్వం ఎవరు ఆ విధంగా ఆలోచించాలి. ఈ మధ్య చెప్పిందే ఒక మార్వాడి అతని స్టార్ట్ చేస్తాను ప్రారంభించాడు. ఆయన ప్రారంభించి ఆయిల్ తీయటం మొదలుపెట్టాడు. ఆయిల్ వెంటనే తయారవటంతో వెళ్ళిపోతుంది. ఆయనకి సరిపోలే గింజ బయట ఆఫ్రికా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఏం ఇంపోర్ట్ చేసుకున్నాడు అంటే జీడిపప్పు కాదు, దానికి సంబంధించిన పైన ఉండే గుజ్జు. సో ఆ విధంగా ఆలోచన చేసి ఆయనకి సరిపోనంత కావాల్సి వచ్చింది. పైన ఫ్రూట్ ఉంటుంది, చాలామంది జీడి దానిపైన ఆ ఫ్రూట్ ఎవరికి ఇష్టపడరు, పారేస్తారు. నిజంగానే మా దగ్గర అది చాలా పెద్ద పెద్ద కొండల్లా పడిపోయి ఉంటాయి, అని కుళ్ళిపోతుంటాయి. కుళ్ళిపోయి దాంట్లోంచి పురుగులు అవి వస్తుంటాయి, అందరూ చూస్తుంటాం, వాసన కూడా వేస్తుంటుంది. తర్వాత మట్ల కప్పేస్తారు. కానీ ఆ ఫ్రూట్తో అద్భుతాలు చేయొచ్చని మన గోవాలో ఫెర్నీ అని చెప్పి ఒక డ్రింక్ తయారు చేస్తారు. దాని నుంచి ఈ మధ్య న్యూట్రసిటిక్ వాళ్ళు అనేక రకాల ఔషధాలని తీస్తున్నారు, దాని నుంచి అనేక అద్భుతాలు చేస్తున్నారు. ఎందుకు అవి చేయకూడదు మా ప్రాంతంలో? దాన్ని ఆ విధంగా తయారు చేసి పంపించే ప్రయత్నం చేయకూడదు? ఒక చిన్న యువకుడు రైతు ఒక స్టార్టప్ స్టార్ట్ చేశాడు, ఆ విధంగా తీసి పంపించే ప్రయత్నం చేశాడు. అలాగే ఈ మధ్య నేను మన శ్రీనివాస్ గారి కజిన్ స్వప్న సిద్ధాంత్ కలవటం జరిగింది ఒకసారి. చేస్తే ఆయన క్లస్టర్ డెవలప్మెంట్ అప్రోచ్ గురించి చెప్పాడు. మేము ఈ విధంగా చేస్తున్నాం అనేక చోట్ల అని చెప్పి. దాంట్లో ముఖ్యంగా మన ఏదైతే పులివెందుల్లో బనానా క్లస్టర్ డెవలప్ చేశామని చెప్పారు. బనానా రైతుకి గిట్టుబాటు ధరపోతే ఏం చేస్తారు? దాన్ని పారేయాల్సిన పరిస్థితి. దాన్ని డ్రై చేస్తే డ్రై బనానా తింటారా అని చెప్పి నాకు అనిపించింది. డ్రై బనానా బాగా తింటున్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరూ స్పోర్ట్స్ మెన్ కూడా మీరు చూస్తుంటారు, టెన్నిస్ ఆడినా కూడా క్రికెట్ ఆడినా మధ్యలో వచ్చి ఒక బనానా తింటారు, ఒక అట్టుబండి తింటుంటారు. ఆ విధంగా బనానా ఇప్పటికప్పుడు వాళ్ళు దొరకదు, వాళ్ళు బాగా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అదే మన దగ్గర ఎక్కువ దొరుకుతుంది. దాన్ని డ్రై చేసి పంపిస్తే మన డ్రై ఫ్రూట్స్ తింటున్నాం వెనకాల మనకి పెడతారు, మనకి జీడిపప్పు తిన్నట్టు. ఆ విధంగా ఆ ఫ్రూట్ని హైడ్రేషన్ చేసిస్తే వాళ్ళు తిని దాంట్లో